గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మన సునీత స్వీట్ గార్డెనర్. అయితే మన ఛానల్లో ఈ మొక్క పేరు ఏంటో తెలుసా మీకు? ఈ మొక్క పేరు చూడండి, ఫ్లవర్ ఎలా వస్తుందో. ఇది మా మరదలు వేసిన మొక్క అండి. ఇది తను ఎక్కడో కాకినాడ నుంచి అనుకుంటా కొమ్మ తీసుకొచ్చి పాతింది. మొత్తానికి ఆ విత్తనాలు అలా అలా పడి మొత్తానికి ఇక్కడ మనకి కూడా ఇలాగా వచ్చింది. ఇది కొమ్మేస్తే వచ్చేస్తుంది. ఇది కేశవర్ధిని. దీని పేరు కేశవర్ధిని. గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది. ఓకేనా? ఇంకొకటి, దీని తాలూకా బెనిఫిట్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. కేశవర్ధిని అది ఏంటి ఉపయోగం దీనివల్ల, అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి, ఈ మొక్క చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూసారా? ఇది కూడా మా మరదలు వేసిన మొక్కే. దాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నాను. చూడండి ఎంత కింద వరకు వచ్చిందో. అదిగో అది ఆ కుండి అక్కడ ఉంది, గోడ మీద పెట్టాను. దీనికి ఇలా ఇంతవరకు ఇలా హ్యాంగ్ ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆ మొక్క. చూసారా ఎంత బాగుందో? ఇది మన గ్రేప్స్. మొన్న ఆకులన్నీ పండిపోయి ఎండిపోయి రాలిపోయి, అది ఈ గ్రేప్స్కి అయితే మళ్ళీ చిగుళ్ళు పట్టుకొని వస్తుంది. అయితే అది మనీ ప్లాంట్. అదిగో ఇంకొకటి, మీకు ఈరోజు ఒక కొత్త మొక్కను చూపిస్తాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నాకు కొత్త, మీకు ఏం కొత్త కాదు. అది ఏంటి అంటే ఇవి మందారం. ఇది మా లీచీ తల్లి వేసిన మొక్క. లీచీ గడేసాడు మా చెల్లెలి పాప, చిన్నది. ఇది మా చిక్కుగడి మొక్క. రోజు మొన్న ఒక పువ్వు పూసింది, మళ్ళీ చిగురు పడుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే వైట్ రోజు మొత్తం కొమ్మలు కట్ చేశాను కదా, ఇదిగో కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ మొగ్గలు వస్తున్నాయండి. దీనికి మన ఇంట్లో ఉండేటువంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. ఆనియను పీల్స్, తర్వాత ఎగ్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని పౌడర్ చేసి ఇచ్చినట్లయితే మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉంటాయి. ఇదిగో గోంగూర. ఇది అదే చెప్పాను కదా, మా డ్యూటీలో ఒక ఆమె ఇచ్చారు, తన పేరు లక్ష్మి. ఈ ఏంటి ములం కొమ్మ, లావుటి కొమ్మ తీసుకొచ్చారు. చూసారా ఎంతలా ఉందో ఈ కొమ్మ, ఎంతలా ఉందో చూడండి. ఈ కొమ్మ వేస్తే చక్కగా వచ్చింది. మరి ఫ్లవర్ కూడా వస్తుందేమో. ఇదిగో ఫ్లవర్ కూడా రెడీ అవుతున్నట్టుందండి. నిన్నే అన్నారు ఆమె, వాళ్ళ అమ్మగారు అన్నారు ఏమనంటే, ఫ్లవర్ కూడా వచ్చేస్తుందమ్మా, ఎందుకంటే కొమ్మ ముదురు కొమ్మ కదా ఇది మీరు వేశారు, కాబట్టి దీనికి ఫ్లవర్ కూడా వచ్చేసి కాయలు కూడా వచ్చేస్తాయి అని చెప్పారు. నిజంగా అలాగే అవుతున్నట్టుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మందారం, చక్క పువ్వులు పూసి కింద రాలిపోతున్నాయి. అదిగో ఇదిగోనండి స్వీట్ కార్న్ విత్తనాలు పెట్టాను. మనకి చూసారా స్వీట్ కార్న్ విత్తనాలు, ఇంకో ఇవన్నీ స్వీట్ కార్నే. చూడు ఎలా పువ్వులా వచ్చింది కదా. అయితే దీనికి ఇదే నేను ఫస్ట్ టైం ఇలా చూడటం. ఇదిగో అదిగో పీచులా కనబడుతుంది కదా, మొక్కజొన్న పొత్తులు వస్తున్నాయి, కాకపోతే చీమలు వస్తున్నాయండి. వీటికి ఏం చేయాలి ఏం తెలియడం లేదు, చూడాలి. ఇంకో పీచులు వస్తున్నాయి కదా, అదిగో పీచు అంటే ఆ పీచు కనపడేవన్నీ పొత్తులు అన్నమాట, మొక్కజొన్న కండలు. అదిగో ఎంత బాగా వచ్చిందో చూడండి కండ. మొక్కజొన్న అంత చక్కగా వస్తుందో. పీచులా వచ్చింది కదా, అదే మొక్కజొన్న అనమాట. వర్షం పడిపోతుందండి, తుఫాన్ అన్నారు కదా. జాగ్రత్తగా ఉండండి అందరూ, ఓకేనా? ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా దేవుడు కాపాడాలి, అంతే కదా. అయితే ఇదిగో బొప్పాయికి దానంతటా ఇది వచ్చింది. నేను ఏ విత్తనం ఏం పెట్టేది లేదు, ఏం లేదు, దానంతటా అదే వచ్చింది. ఇది ఫ్లవరింగ్ వస్తుంది. అగో చిన్న మొగ్గలు వచ్చినాయి చూసారా. ఓకే, కరివేపాకు అయితే చిగురు పడతా ఉంది. ఇది స్వీట్ లెమన్ వస్తున్నాయి, స్వీట్ లెమన్స్. వర్షం వచ్చేస్తుందండి, వెళ్ళిపోదాం లోపలికి. ఇదిగో రోజ్, ఉసిరి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా స్వీట్ కార్న్ వేసాను, దానంత ఫలితం ఇది అంత
గ్రో చెక్క అవ్వలేదు, మరి ఏంటో తెలీదు, చూడాలి. నెమ్మదిగా వస్తుంది ఇది కూడా. అక్కడొకటి, ఇక్కడ ఒకటి వేసాను. ఇంకోటి ఆన్లైన్లో తెప్పించిన బొప్పాయి విత్తనాలు పెట్టాను కదా, ఇదిగో అది కుండీలో వేసాను, తీసేసి కిందన నేలలో పాదాను. చిన్న అంటే పొట్టి మొక్కలకి కాయలు కాస్తాయి అన్నమాట. ఆ విత్తనం అది అమెజాన్లో చూసి విత్తనాలు బుక్ చేసుకుంటే వచ్చినాయి, అవి మొక్కలు వచ్చినాయి అన్నమాట. ఒక విత్తనం అయితే డైరెక్ట్గా నేలలో పెట్టేశాను. ఇదిగో ఆ మొక్క చూసారా ఎలా ఉందో, ఈ మొక్కే. చూడాలి ఇది ఎలా వస్తుందో ఏంటో. జామ ఇది కూడా, ఇది పింక్ కలర్ జామ అండి, ఎర్ర జామ. లోపలికి వస్తే ఇది ఎర్రగా ఉంటుంది ఇది. ఓకేనా? ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? హ్యాపీ గార్డెనింగ్ అండి. బాయ్, సీ యూ అగైన్. ఓకే, బాయ్.